గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. మనుషులే కాదు ఆఖరికి జంతువులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. జగన్ తన బాబాయిని చంపి నవరాజకీయాలు చేసింది చాలక చంపేసిన కోళ్లపై కూడా రాజకీయం చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయంలో ఎన్నికల ప్రెసిడింగ్ ఆఫీసర్ శ్రీనివాస్కు అస్వస్థత వచ్చింది. దీంతో మెడికల్ సిబ్బందిని లోపలికి అధికారులు పంపారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కోవూరు శ్రీనివాస్ను ఎన్నికల ప్రక్రియ నుండి బయటకు పంపాలంటూ కూటమి నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు సప్తగిరి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఈత కొలనులో ఈత నేర్చుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఓ బాలిక మృతి చెందింది. ఆసుపత్రికి తరలించేలోపు మనస్వి చనిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు నిర్లక్ష్యం వల్లనే తమ కుమార్తె మృతి చెందిందని దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. వికారాబాద్ జిల్లా లక్నాపూర్ చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులు బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే మద్యం సేవించడం వల్ల ఈ ఘోరం జరిగిందని వారు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో యువకులు రెచ్చిపోయారు. అమ్మాయిలతో రికార్డు డ్యాన్స్ చేస్తూ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రాంతంలో పశువుల వ్యాపారి గోటివాడ ఏనినాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారని, యువతులతో అశ్లీల నృత్యాలను చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించకండి, కేటీఆర్ అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఫ్యూచర్ సిటీ అనేది యూటర్న్ కాదని, హైదరాబాద్ యొక్క నిజమైన సామ్యార్థాన్ని గ్రహించడానికి రైట్ టర్న్ అని చెప్పారు. అన్నీ తెలిసిన నాయకుడు అయ్యుండి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తుంటే చూడడానికి నిరుత్సాహంగా ఉందన్నారు. ఫోర్త్ సిటీ అని కూడా పిలువబడే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని శ్రీధర్ బాబు తెలిపారు. రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసరడం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. 9 ఏళ్ల కాలంలో 1 లక్షలోపు రుణమాఫీ చేయలేకపోయారని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని బతిలాడుకుని రుణమాఫీ చేశారని ఆరోపించారు. కేవలం 1 ఏడాదిలో రైతుల కోసం 40,000 కోట్లు వెచ్చించామని తెలిపారు. మళ్లీ దీనిపై 100% ఎక్కడ అయింది, ఎక్కడికి పోదామని సవాళ్లు విసరడానికి కేటీఆర్కు సిగ్గు అనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో 9 మంది వైసీపీ నేతలకు షాక్ తగిలింది. మాజీ ఎంపీపీ తూడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డితో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఎన్నికల రోడ్ ఉల్లంఘించినందుకే వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూరులోని ఓ మెడికల్ షాప్ను మాస్ మీడియా అధికారి తనిఖీ చేస్తూ సీల్ చేశారు. అయితే ఈ మెడికల్ షాప్ను తిరిగి ఓపెన్ చేయాలంటే తనకు 30,000 కావాలని బాధితుడిని లంచం అడిగినట్లు అధికారులు తెలియజేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటూ ఉండగా సదరు మాస్ మీడియా జిల్లా అధికారి రవిశంకర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేరుకున్నారు. భూ తగాదా విషయంలో విచారణకు హాజరైనట్లు జీవన్ రెడ్డి పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు మరికొందరు టీఆర్ఎస్ నాయకులు వచ్చారని వారు తెలియజేశారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయని, అంతేకాక 2019లో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేయడంతో కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగుతున్న వారికి చెక్ పెట్టింది. తెలంగాణలో 6,729 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారందరినీ ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీపై పోలీసులకు మరోసారి ఫిర్యాదు అందింది. గతంలో ఆమె అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేశారని, తన కుటుంబాన్ని మానసికంగా హింసించారని చిలకలూరుపేటకు చెందిన రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లోనే తాను ఫిర్యాదు చేయగా నామమాత్రంగా కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. రజనీ ఆమె మరిది గోపిపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.
సొంత నియోజకవర్గమైన పిఠాపురం అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన అన్ని శాఖల పనులపై వరుసగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరోసారి నియోజకవర్గంలో పర్యటించి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించి అధికారులకు కూడా కీలక సూచనలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డును ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణులు పరిశీలించారు. మార్కెట్ యార్డులో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ వివరించారు. అనంతరం బెల్లం తయారీ విధానాన్ని రైతుల నుండి అడిగి ఆయన తెలుసుకున్నారు. బెల్లం మార్కెట్ సమస్యలను త్వరలోనే చర్చించి పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర వడగాలి వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలను సెల్ ఫోన్లకు అప్రమత్తత సందేశాన్ని పంపింది. ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. బ్రిటన్లో జరిగే ఐడియాస్ ఫర్ ఇండియా 2025 సదస్సుకి రావాలంటూ బ్రిడ్జి ఇండియా సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్ను ఆహ్వానించింది. మే 30 తేదీన లండన్లోని రాయల్ లాంకస్టర్ హోటల్లో జరిగే సదస్సుకు కేటీఆర్ను ముఖ్య వక్తగా పిలుస్తూ బ్రిడ్జి ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్తాని తాజాగా ఆహ్వాన లేఖ పంపారు. 2025-26 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయని, ఈ బిల్లులు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి ఎంతో ఉందన్నారు. అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులు మొత్తం 4,42,000 ఉన్నాయని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 8 లక్షల కోట్లు అప్పులు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో శ్రీలంక, థాయిలాండ్లో పర్యటించనున్నారు. ఈ రెండు దేశాల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కేరళలోని వాయనాడ్ జిల్లాలో పలు మహిళా సాధికారత ప్రాజెక్టులకు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు మహిళా నేతృత్వంలో పనిచేస్తాయని చెప్పారు. పురుషులు తరచూ మహిళల శక్తిని తక్కువ అంచనా వేస్తుంటారని, కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేయగలమని గ్రామానికి చెందిన మహిళలను ఉద్దేశించి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. యూకే పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నిరసన సెగ తగిలింది. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత అంశంపై మమతా బెనర్జీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. బెంగాల్ రాష్ట్రంలో చెలరేగిన హింస, ఆర్జీకార్ వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఆర్జీకార్లో హత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అబద్ధాలు చెప్పడం కాదు, అభివృద్ధి చేయడం నేర్చుకోండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చేపడుతున్న కార్యక్రమాలపై స్పందిస్తూ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సౌభాగ్య నగరం, 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఆ భాగ్యనగరం అయిందని కామెంట్ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయని సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమము అని చెబుతున్న ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టియన్, ముస్లిం జీవితాలు బతుకు జీవుడా అన్నట్లు తయారయ్యాయని ఆరోపించారు. మంత్రి కందుల దుర్గేష్ మానవత్వం చాటుకున్నారు. బాపట్లకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదే సమయంలో బాపట్ల పర్యటనకు వెళ్తున్న మంత్రి కందుల దుర్గేష్ క్షతగాత్రులను చూసి తన కాన్వాయ్ ఆపారు. అంతేకాకుండా గాయాలపాలైన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పి స్థానిక ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇఫ్తార్ పార్టీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ముస్లిం సమాజం మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వైట్ హౌస్లో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ట్రంప్తో పాటు ముస్లిం సమాజ నాయకులు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ ఇఫ్తార్ విందు చాలా ప్రత్యేకమైందన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతరం వరుస సెలవులు సమిస్తుండటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ఇవాళ శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతుందని టీడీ అధికారులు తెలిపారు. మయన్మార్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భారీ ప్రకంపనలు రావడంతో భారీ భవనాలు పేక మేడల్లో కుప్పకూలాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇక భూకంప కేంద్రం సాగింగ్ వద్ద పేదల కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమంలో ప్రజా సంఘాలుగా భాగస్వామ్యం అవుతామని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా P4 ప్రభుత్వం తెచ్చిందని ఆయన తెలిపారు. P4 ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు లబ్ధి చేకూరేలా ఆ వర్గాల నుండి వినతులు స్వీకరించాలని కోరినట్లు చెప్పారు. అలాగే జగన్ దోచుకున్న డబ్బులను వసూలు చేసి బాధితులకు పంచాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ డిపో 1ను పరిశీలించారు. చిత్తూరు ఆర్టీసీ డిపో 1కు సంబంధించిన వివరాలను ఆర్ఎం జగదీష్ మంత్రికి వివరించారు. అనంతరం అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మధ్య మత్తులో కొంతమంది యువకులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టి చంపారు. కాళ్లు పట్టుకొని ఏడ్చినా సరే వదలకుండా కాళ్లతో, చేతులతో పిడికు గుద్దులు గుద్దడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా కాలువతో చనిపోతే పైకి తీసుకువచ్చినట్లు చిత్రీకరించారు. ఎట్టకేలకు స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఇచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పంపారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్కు అనుగుణంగా రోడ్లను విస్తరించాల్సి ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. అందుకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని ఆమె చెప్పారు. గుంటా మెయిన్ రోడ్డు ప్రాంతం బాగుంటుందని అనుకుంటున్నామని, స్థానిక పరిస్థితులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ సచివాలయంలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. సిఎస్ఓ దేవదాస్ నేతృత్వంలో ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. ఈ డ్రిల్లో ఫైర్ సేఫ్టీ, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాద సమయంలో స్పందించాల్సిన తీరుపై సిబ్బందికి బ్రీఫింగ్ చేశారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది సమర్థవంతంగా ఎలా స్పందించాలి, మంటలార్పే సిలిండర్లు వాడే విధానం వంటివి తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సౌత్ ఇండియాలో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని, దానివల్ల ఎక్కువ మంది పిల్లలను కనలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నార్త్ ఇండియాలో బీహార్ అలాగే యూపీ లాంటి వాళ్ళు పాపులేషన్ పెంచి ఇండియాను కాపాడుతున్నారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య రెండో రోజు కూడా వాయిదా పడింది. 11 గంటలకు ప్రారంభమైన కొద్దిసేపటికి లోపల వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల అధికారి రామాంజనేయ రెడ్డికి ఛాతీలో నొప్పిగా ఉందంటూ హుటాహుటిన అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కెనడా పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆ దేశ ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు విధించడంతో పాటు తాజాగా వాహన దిగుమతులపై కూడా 25% సుంకాన్ని విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై కెనడా ఘాటుగా స్పందించింది. ఈ చర్యతో అమెరికాతో పాత దోస్తీ ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని గండ్లపెంట మండల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఎంపీపీని ఎన్నుకోవడానికి కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి విజయప్రసాద్ చెప్పారు. కేవలం 3 ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మళ్లీ ఎన్నిక ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి 3వ రోజు పర్యటన కొనసాగుతుంది. నియోజకవర్గంలోని పంట పొలాలను ఆమె పరిశీలించారు. అనంతరం పట్టు పరిశ్రమ రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు ఆమె వెల్లడించారు. థాయిలాండ్లో భారీ భూకంపం సంభవించడంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మయన్మార్ థాయిలాండ్కు అండగా ఉంటామని పీఎం ప్రకటించారు. కష్ట సమయంలో అన్ని విధుల భారత్ సహకారం అందిస్తామని, మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున పార్కింగ్ స్థలం కబ్జాకు గురైంది. బంజారా హిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ కాంప్లెక్స్ పేరుతో నిర్మాణదారులు బరితెగించారు. రాత్రికి రాత్రే జీహెచ్ఎంసీ వాక్వే ప్రహరీ కూల్చి కొత్తగా గోడ నిర్మాణం చేపట్టారు. వారికి కేటాయించిన స్థలం కంటే అధిక స్థలం ఆక్రమించారని స్థానికులు తెలిపారు. దీనిపై అధికారులు స్పందించకుండా చోద్యం చూస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడ్డారు. ఏపీలోని నంద్యాలలో హిజ్రాలు విధి పోరాటాలకు దిగారు. భిక్షాటన విషయంలో నంద్యాల, పాణ్యం ప్రాంతాలకు చెందిన హిజ్రాలు మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు ముందే కారం చల్లుకొని రాళ్లు విసురుకుంటూ భయానక వాతావరణం సృష్టించారు. ప్రాణంకు చెందిన హిజ్రాలు ఇటీవల నంద్యాలలో భిక్షాటన చేస్తుండడం ఈ గొడవకు కారణమని స్థానికులు తెలుపుతున్నారు. ఆదిలాబాద్లోని హోటల్స్, స్వీట్ షాపులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కుళ్లిపోయిన మాంసంతో పాటు ఫ్రీజర్లో పురుగులు గుర్తించారు. పారిశుద్ధ్యం పాటించడం లేదని షాపు వారిపై అధికారులు మండిపడ్డారు. షాపులకు నోటీసులు జారీ చేసి ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని యజమానులను హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ నటి విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఇవాళ ఆమె పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు ధర్మశక్తిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణలో పోలీసులకు సహకరించాలని, విష్ణుప్రియకు చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలంటూ పోలీసులకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. ఈరోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయని గోల్డ్ యజమానులు తెలిపారు. 22 క్యారెట్ల బంగారం ధరపై 400కు పెరిగి 82,350 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధరపై 440కి పెరిగి 89,840గా ఉందన్నారు. అలాగే వెండి ధరలు కిలో 1,11,000గా ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల పెరిగే అవకాశం ఉందని పెరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్, మిగతా జిల్లాకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. లేడీస్ హాస్టల్లో ఏసీ పేలడంతో విద్యార్థులు భవనంపై నుంచి దూకిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. నోయిడాలోని అన్నపూర్ణ హాస్టల్లో ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో హాస్టల్లో మొత్తం 160 మంది విద్యార్థులున్నారు. భయంతో వారంతా కిందకి పరుగులు తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే భవనంలో చిక్కుకున్న కొందరు విద్యార్థులు ప్రాణభయంతో ఏకంగా భవనం కిటికీల నుంచి దూకేశారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల సమ్మె ఉధృతగా మారింది. ఒక్కసారిగా వేలాది మంది కార్మికులు ప్రధాన గేట్ ద్వారా ఉక్కు అడ్మిషన్ బిల్డింగ్ ముట్టడి చేస్తున్నారు. తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని, ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి అని కార్మికులు సమ్మెకి దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై మహిళ కత్తితో దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతోనే వ్యక్తిపై ఆమె దాడి చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలను పట్టుకుని స్టేషన్కి తరలించారు. మంత్రి సీతక్క తన జీవితంలోని కష్టాలను ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు. తన భర్త కుంజారాము వర్ధంతి సభలో ప్రసంగిస్తూ సీతక్క ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నానని, అది తనకు పునర్జన్మ అని మంత్రి సీతక్క అన్నారు. ఈ జన్మలో పేదలు, ఆదివాసులు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడతానని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేసింది బీఆర్ఎస్ పార్టీని అని ఆ పార్టీ అధ్యక్షులు వినయ్ భాస్కర్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం తెగించి కొట్లాడారని ఆయన గుర్తు చేశారు. 10 ఏళ్ల పాటు నూతనంగా ఏర్పడిన తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా నిలిపారన్నారు. బ్రిటన్ రాజు చార్లెస్ III మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ఆయన క్యాన్సర్స్ బారిన పడ్డారు. చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే ఆ చికిత్స కారణంగా సైడ్ ఎఫెక్ట్ రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన లండన్లోని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ వెల్లడించింది.